सबा मालिक एक है अच्छा अल्लाह करेगा అందరూ ఒకటే సబ్కా మాలికే హై అందరూ ఒకటే. మనం ఇప్పుడు ఒక వైద్యుడికి సేవ చేయాలి, అది మందు కావాలి, తొందరపడితే లాభం లేదు. నిదానంగా నిదానంగా సేవ చేసే కొంది తగ్గుద్ది. అది మీకు తెలవదులే, ఉండే కానీ మీకే తెలిసిద్ది. కానీ ఒకప్పుడు సిడీలో శ్రీరామనవమి జరిగేది. అప్పుడు ఒక ఇంత జరిగింది. అప్పుడు మేధావులు ఋషులు మనకన్నా ఎందరో మహానుభావులు కలిశారు. వాళ్ళల్లో మనమంతా సభామానికి అచ్చా అల్లా కరేగయా అందరూ ఒకటి. కానీ మనమే భోంచేలా నేను భోంచేలా. కానీ భోంచేసే టైంకి ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్తారో మనం చెప్పలేం కదా. అంతా అది దైవాధీనం. ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పేటప్పుడు చాలా వింతలు జరిగాయని చెప్పారు కదా. అప్పుడు కొన్ని జరిగినాయి, కానీ ఇప్పుడు కొన్ని ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. అవి ముందు తరాల వారికి తెలిసిద్దిలే. అప్పుడు మనం ఉంటామో ఉన్నామో. ఏంటంటే అవి విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ ఆమె ముందు కృష్ణారాన్ని పొందినప్పుడు జలనయం అయిపోద్ది. అప్పుడు కొంత మరి బరినాలపల్లిలో గరురెడ్డి అంచమ్మ ఇంటి ముందర మన బ్రహ్మంగారు ఉన్నారే కాలజ్ఞానం పత్రిక, ఆయన కాలజ్ఞానం పెట్టి చింత చెట్టు నాటారు. అక్కడ చామంతి పూలు ఉయ్యాల చెట్టు అదొక ఇంత. బలగా యాగంటిలో రాతి బసవయ్య అంతకంతకు వదిలి పెద్ద అదొకంత. భూమి ఎర్రన సముద్రం ఎర్రనగులు కొత్త పొగలే చుక్కలు కనిపిస్తాయి. ఇవన్నీ నిదర్శనాలు. ఇంకా ముందు వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి. అవి జరిగినాడు. కలియుగము అంతం కాదు, అప్పుడే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎంత ఉందో మనకేం తెలుసు. అది మేధావులు ఆ సృష్టికర్త ఆయనకే తెలుసు. అల్లా సభ మనమంతా నిమిత్త మాత్రులము. అసభ మాలికి అచ్చా అల్లా కరేగాయా. తానాలో నా భక్తుడి కూతురు ఒకటి ప్రసవ వేదన పడలేక బాధపడుతుంది. నువ్వు వెళ్ళేస్తావా? ఏమిటారా చెప్పు, వెళ్తావా? సరే మరి తయారు చేసుకో అంత. ఇగో ఇవే నన్ను అన్నారని ఫకీరని చింతపడగాకు. ఆ ఫకీరు నేను వచ్చినప్పుడు నన్ను ఎంతో ఆదరించాడు. మీకు అందరికి ఫకీర్లాగానే ఉంటాడు. నాకు మటుకు భక్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ. అందుకే నేను ఏమో అనలేను, మీరైతే అంటారు కదా. అందుకని ఒకసారి ఒక గుర్రపు యజమాని గుర్రం పైలనే నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగితే నేను సలహా చెప్పాను. పోయి అక్కడ ఎత్తుక్కొని, బాబా మీరు ఎవరు చెప్పలేనంత విషయం చెప్పారు బాబా, మీరు నాకన్నా మీరే దైవము, అంతకన్నా నాకు గత్యంతరం లేదు బాబా, మీరే బాబా,
అని ఎంతో నన్ను కొనియాడారు. అది మీకు తెలియదులే, మీకు ఇప్పుడు తెలవదు, ఉండే కొన్ని మీకే తెలుసుద్ది. షిరిడి, ఎంతో షిరిడీలో పూజ చేసేవాళ్ళం. అప్పుడు షిరిడీలో ఒకప్పుడు నేను కింద మట్టి తవ్వి భూగర్భంలో దీపం వెలిగించి బాయికి చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పటికీ ఆ జ్యోతి ఉందని ఆమె చెబుతుండేది. ఆమె కొడుకే నాకు మేనల్లుడిగా ఉండేవాడు. అందుకని నేను ఆమె అక్క అనేవాడిని. వారు మేనల్లుడా అమ్మావ అంటారు. ఇంతేగాని ఏమీ లేదు. అని పోతే నేను అంతే. వస్తాను. కప్పు పడాలంటే ఇప్పుడు కానీ నేను విదేశాలలో భక్తులు అప్పుడు ఉన్నారు. నేను చర్మాన్ని ఇక్కడే వదిలిపెట్టి పోతాను. నేను మళ్ళీ వచ్చారు, మీరు కాపలా ఉండండి, జాగ్రత్త. నేను 3 రోజుల కల్లా తిరిగి వస్తాను. సవా మానికి అచ్చా అల్లా కరేగా.